పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకు స్వాగతం. నా పేరు డాక్టర్ ఈ పద్మ. నేను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల వెంకట్రామన్నగూడెంలో కూరగాయల విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం బీట్రూట్ సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మొదటగా బీట్రూట్కు అనుకూలమైన వాతావరణం. బీట్రూట్ శీతాకాలపు పంట, చల్లని వాతావరణంలో బాగా పెరుగుతుంది. బీట్రూట్ పంటకు 18 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. తర్వాత బీట్రూట్ పంటకు అనుకూలమైన నేలలు. సారవంతమైన గరప నేలలు బీట్రూట్ సాగుకు అనుకూలమైనవి. మురుగునీరు పోయే సౌకర్యం కలిగి ఉండాలి. తర్వాత 6 నుంచి 7 pH ఉన్నా కూడా సరిపోతుంది. బీట్రూట్లో మనకి ఎక్కువ క్షారత కలిగిన భూమిలో కూడా మనం బీట్రూట్ని పండించుకోవడానికి అవకాశం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి ఆగస్ట్ నుంచి నవంబర్ నెలలోపు విత్తుకుంటే మనకి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు. బీట్రూట్ సీడ్ బాల్స్ అంటాము. ఒక దాంట్లోనే 3 నుంచి 4 గింజలు అతుక్కుని పోయి ఉంటాయి కాబట్టి వాటిని సీడ్ బాల్స్ అంటాము. బీట్రూట్ ఎకరానికి 3 నుంచి 4 కేజీల విత్తనం అవసరం అవుతుంది. తర్వాత నేల తయారీ. మనం నేలను 3 నుంచి 4 సార్లు దున్నుకుని నేల మొత్తం మెత్తగా అయ్యేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం బీట్రూట్ని విత్తే ముందు వరుసకి మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు వేడం ఉంచుకుని మనం విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ 45/10 సెంటీమీటర్ల స్పేసింగ్ని తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అయితే మనం మామూలుగా విత్తుకుంటాము. విత్తుకున్న తర్వాత థిన్నింగ్ అనేది ముఖ్యమైన అంతరకృషి. ఈ సీడ్ బాల్స్ ఉండటం వల్ల ఎక్కువ మొక్కలు వస్తాయి కాబట్టి బలంగా ఉన్న మొక్కని ఉంచి మిగతా మొక్కలన్నిటినీ మనం తీసివేయాల్సి ఉంటుంది. తర్వాత బీట్రూట్లో ఎరువుల యాజమాన్యం. బీట్రూట్లో మనం ఎరువులు వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కిలో 44 కేజీల భాస్వరం, 14 కేజీల నత్రజని, 14 కేజీల పొటాషియంని వేసుకోవాల్సి ఉంటుంది. ఒక నెల రోజుల తర్వాత నత్రజనిని ఇంకొక 14 కేజీలు మరియు పొటాషియం ఇంకొక 14 కేజీలు వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బీట్రూట్లో నీటి యాజమాన్యం. నీటి తడులు సక్రమంగా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. బీట్రూట్లో కలుపు నివారణ. బీట్రూట్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాల్సి ఉంటుంది. పెండిమిథాలిన్ 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటర్ మందుని 200 లీటర్ల చొప్పున విత్తనం నాటిన 24 గంటల తర్వాత మరియు 48 గంటల లోపు తడిగా ఉంచి మనం పిచికారీ చేయవలసి ఉంటుంది. లేదా మెట్రిబ్యూజిన్ 300 గ్రాములు 200 లీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. బీట్రూట్లో కోత. బీట్రూట్ పంట మనకి 60 నుంచి 100 రోజుల్లో మన చేతికి వస్తుంది. సుమారుగా ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుంది. బీట్రూట్ని మనం మొత్తం దుంప ఆకులతో సహా మొత్తం మొక్కను పీకివేసి ఆకులను తీసి దుంపలను మార్కెట్కి పంపించవలసి ఉంటుంది. బీట్రూట్లో రకాలు ఫ్లాట్ ఈజిప్షియన్, ఎర్లీ వండర్, క్రిమ్సన్ గ్లోబ్, డెట్రాయిడ్ డార్క్ రెడ్ రకాలు ముఖ్యమైనవి. తర్వాత బీట్రూట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. మొదటగా జోనింగ్. బీట్రూట్ని ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనం పండించినట్లయితే ఆల్టర్నేట్గా ముదురు మరియు లేత ఎరుపు రంగు వలయాలు వస్తాయి. ఈ జోనింగ్ రావటం వల్ల బీట్రూట్ యొక్క నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి మనం అధిక ఉష్ణోగ్రతలు లేకుండా చూసుకోవాలి. నీటి తడులు జాగ్రత్తగా చూసుకోవాలి. బీట్రూట్ మొక్క నీటి ఎద్దడికి గురవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత బీట్రూట్లో మనం హాట్ రాట్ అంటాము. దీన్నే ఇంటర్నల్ బ్లాక్ స్పాట్ అని కూడా పిలుస్తారు. ఈ హాట్ రాట్ ముఖ్యంగా బోరాన్ ధాతు లోపం వల్ల వస్తుంది. మనం ఈ లోపాన్ని సరిచేసుకోవాల్సి ఉంటుంది. బొరాక్స్ ఎకరానికి భూమిలో అయితే 4 నుంచి 6 కేజీల బొరాక్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనం పిచికారీ చేసుకునేటట్టయితే కనుక బోరిక్ యాసిడ్ 0.2%
మనం పిచికారీ చేసుకోవాలి. అంటే 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి మనం బోరాక్ యాసిడ్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్పెకిల్డ్ ఎల్లోస్. ఈ స్పెకిల్డ్ ఎల్లోస్ మ్యాంగనీస్ ధాతు లోపం వల్ల కనిపిస్తుంది. ఈ స్పెకిల్డ్ ఎల్లోస్ రాకుండా చూసుకోవడానికి మనం మ్యాంగనీస్ సల్ఫేట్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. బీట్రూట్ సాగులో చెప్పిన మెలకువలన్నీ పాటించినట్లయితే రైతులకు అధిక దిగుబడులు మరియు నాణ్యమైన బీట్రూట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పాడి పంటల ఛానల్కు కృతజ్ఞతలు.